ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా మన ఛానల్లో. వీడియోస్ అయితే మధ్యాహ్నం 1 గంటకైతే కరెక్ట్గా వస్తాయండి. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే హెన్న అయితే పెట్టుకుంటున్నానండి. నేను వచ్చేటప్పుడు ఇంకా మా ఊరి నుండి అయితే కోసుకొచ్చానండి. కోసుకొచ్చి కూడా ఒక 1 వీక్ అవుతుందనమాట. ఈ వీడియోలో అయితే అన్నీ కలిపి ఉన్నాయండి. 3 days లాగ్స్ అనమాట. ఇక్కడ చూసారా గోరింటాకు అయితే మెత్తగా అయిపోయిందండి. ఏదైనా బ్లాక్ హెన్న అట్లా పెట్టుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. నేను మానుకొని కూడా 3-4 years అవుతుందండి. అందుకని చెప్పి పెట్టుకోవట్లేదు అనమాట. ఇక్కడైతే ఇంకా మా పాప అయితే పడుకుందండి. అందుకని చెప్పి ఈ టైంలో అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా మా పాప పడుకున్న తర్వాత 12 గంటలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా బాగా అంటే వైట్ హెయిర్ అట్లా వచ్చింది. నాకేంటో చెంపల మీద అట్లా వచ్చింది. మా అమ్మ మా నాన్నకైతే లేదండి హెయిర్, నాకు వచ్చింది. ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే మధ్యలో అయితే ఇంకా పాప లేచింది. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే అరుస్తున్నారు తర్వాత పెట్టుకుందులే అని చెప్పి. అందుకని ఫాస్ట్గా అయితే పెట్టుకున్నాను. చూసారా ఫేస్ మీద కూడా తుడుచుకోలేదండి. ఇంకా మా పాపనైతే తీసుకొచ్చాను. చూసారా వీడియో చూడగానే ఇంకా నవ్వుతుంది అన్నమాట. ఇక్కడైతే కొంచెం స్కిన్ కేర్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్లో అయితే బాగా కలర్ ఉన్నానండి. ఇంకా ప్రెగ్నెన్సీలో ఏంటంటే మీకు తెలుసు కదా హార్మోన్స్ వల్ల ఇలా బ్లాక్ అయిందనమాట. ఫేస్ అయితే వైట్గా ఉండేదాన్ని. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అండి. ఇంకా మా పాపనైతే బయటకు అయితే తీసుకొస్తున్నాము. ఈవినింగ్ పూట ఏంటంటే నేను తలస్నానం అయితే చేశానండి. తలస్నానం చేశాక పాపనైతే బయటికి తీసుకొచ్చాను. చూసారా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తే బయటికి తీసుకురావాలన్నమాట. ఏమైతే ఇంకా మంచం వేద్దామని చెప్పి మా నాన్న అయితే మంచం అల్లుతున్నాడండి. ఇంకా బయట అయితే ఇంక ఇలా ఉంటుందన్నమాట. మాకైతే పుచ్చకాయలు వచ్చాయండి. షర్బత్ చేద్దామని చెప్పి ఇంకా పాప వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. ఎండ ఉందండి బాగా, అందుకని చెప్పి ఇంకా మా అమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చిందండి. 50కి 2 ఇచ్చాడు. పర్లేదు అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. ఆఫ్టర్నూన్కి అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాడు. చూస్తారా టమాటాలు కూడా కుళ్ళిపోయాయండి. మా నాన్న అయితే ఎగ్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఇంకా నువ్వు మీ అమ్మాయి కదా ఇద్దరికి సరిపోతుందని చెప్పి. ఇక్కడ చూసారా 5 ఎన్నో టమాటాలు ఉన్నాయండి. అవి కుళ్ళిపోయాయి. ఇక్కడైతే ఇంక నేను నా స్టైల్లో అయితే నేను టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. టమాటా ఎగ్ పులుసు అనమాట. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు, తాలింపు గింజలు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకో. ఇక్కడ చూసారా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనమైతే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. నేనైతే ఇలానే చేస్తాను అనమాట. ఇంకిద్దరమే కాబట్టి, నేను మా అమ్మాయి కాబట్టి సరిపోతుందండి. కర్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా మేమైతే ఇంకా మా అమ్మ అయితే కొంచెం బాగాలేదనమాట. షుగర్ పేషెంట్ కాబట్టి పాపం ఇంకా అయినా కూడా చేస్తూనే ఉంటుందండి. పాపతో అయితే కుదరదని చెప్పి ఇంకా మార్నింగ్ లేచేసరికి టీ పెట్టి ఇస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసి పెడుతుందండి. నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఇక్కడైతే ఇంకా మా అమ్మ పడుకుంది, పాప ఇద్దరు పడుకున్నారు. ఇంక ఈ లోపు అయితే బట్టలు అంటే పాప బట్టలు అయితే ఉన్నాయండి. ఇంకా అవి వాష్ చేద్దామని చెప్పి వాటర్ అయితే తీసుకెళ్తున్నాను. అంటే ఇంక డ్రమ్ములో పట్టుకుంటామండి. ఇంకా అంటే ట్యాప్లకు అయితే రావు, ట్యాపులకు వచ్చేంత వాటర్ అయితే రావు ఇంకా మా అమ్మ వాళ్ళకైతే. అందుకని చెప్పి నేనైతే ఇంకా డ్రమ్ములకి అయితే పట్టుకుంటాము. ఇంకా వాటర్ తీసుకొచ్చి బట్టలకు అని చెప్పి ఇప్పుడైతే గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయండి కడగాలి. మా అమ్మ అయితే పని అంతా చేసి పడుకుందండి. నేనైతే టమాటా కర్రీ చేయమంది, రైస్ కూడా వండిందనమాట. ఇక్కడైతే నేను కారం అయిపోయిందండి. ఈరోజు అయితే ఎన్ని కష్టాలు చూడండి, కారం అయిపోయింది. ఇంకా మా నాన్న లేడు కదా, ఇంకా బయటికి ఎవరు వెళ్తారు. నాకైతే అస్సలు వెళ్ళాలనిపించదండి బయటికి అయితే. ఇంకా మా అమ్మ ఇంటికి వచ్చాను అనుకో అస్సలు వెళ్ళను నేనైతే బయటికి. ఇప్పుడైతే కారం కూడా మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ లోపు అయితే టమాటాలు అయితే బాగా మగ్గాయండి. మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడైతే నేను కొంచెం కారం
ధనియాల పొడి వేస్తున్నాను. ఇక్కడ చూసారా మిరపకాయలు అయితే చాలా బాగున్నాయండి, కలర్ఫుల్గా ఉందన్నమాట. అంటే ఇంకా మా అమ్మ వాళ్ళు ఏంటంటే బయట కారం అయితే ఎక్కువ వాడరండి, అంటే ఒక సంవత్సరానికి అట్లా సరిపడైతే మా నాన్న తీసుకొస్తాడు. ఇప్పుడైతే ఎండుమిర్చి ఉన్నాయి, మిక్సీ అంటే ఏమంటారు, మరపట్టిస్తారు. ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఇంకా అన్నీ చాలా ఇష్టం అండి. ఇంకా మా అమ్మకు కూడా చాలా ఇష్టం అన్నమాట. మా ఫ్యామిలీ మొత్తానికి అయితే చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి. ఒకేసారి ఎగ్స్ కూడా వేసాను, ఎందుకంటే మళ్ళీ పాప లేస్తుందని చెప్పేసి. ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూసారా, ఇంక ఈ లోపు అయితే గిన్నెలు కడుగుతున్నాను. కొన్నేలండి గిన్నెలు కడిగిన తర్వాత ఆడవాళ్ళంటే ఇంక ఇలానే ఉంటుంది కదండి, ఆడవాళ్ళ లైఫ్ అయితే. ఇంకా పనులు చేసుకొని ఇంకా నాకు అర్థమవుతుందండి. పాప పుట్టాక అప్పుడైతే నేను సరిగ్గా చేసేదాన్ని కాదు పని అయితే. ఇప్పుడు చేయాలనిపించినా కూడా పాప ఏడుస్తూనే ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అయితే ఏం పని చేయనివ్వరండి. ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఇంకా నేనే పాప పడుకున్నాకైతే పనులు అయితే చేసుకుంటాను, నైటే చేసుకుంటానండి. ఇంకా పగలైతే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నాకైతే కుదరదు అనమాట. కొన్ని అంట్లేనండి ఇక్కడ ఉంది, కూర్చొని కడగాలంటే నాకు చాలా కష్టం అండి, ఎందుకంటే సిజేరియన్ జరిగింది కాబట్టి ఇంకా భలే నొప్పి అండి. అసలు లేవాలంటే కూడా చాలా కష్టం అనమాట. ఇక్కడైతే చిన్న కూర్చున్నానని లేవడానికి కూడా చాలా కష్టము, ఎందుకంటే ఇంకా టబ్బులోనే వాష్ చేస్తున్నాను. పాప ఏనమాట ఈ బట్టలు అయితే. ఇంక ఇవి జాడిచ్చి ఇంకా బట్టలు అయితే ఇంకా బయట ఆరేసేయాలండి. ఇంక ఈ లోపు అయితే పాప లేస్తుందనమాట. నా డే అయితే ఇంక ఇలానే ఉంటుందండి. డైలీ మనం ఇంట్లో చేసే పనులే. నేనేంటంటే యూట్యూబ్లో నుంచి ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి నేనైతే యూట్యూబ్లో వీడియోస్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మా పాప అయితే ఏం కాదు. ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఇంకా జాడిచ్చాలండి, వాటర్ కోసం అని చెప్పి వెళ్తున్నాను. వాటర్ తీసుకొచ్చి జాడిచ్చి ఇంక బయట ఆరేస్తాను. ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందండి ఈరోజు అయితే. ఇంక ఈవినింగ్ అయితే వర్షం అయితే పడింది. ఇంక లోపు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ ఏమైందంటే ఫుల్ వర్షం అండి, వడగండ్ల వర్షం అయితే పడింది. ఇంకా మా ఊర్లో అయితే ఫుల్ టపటపటపా అని సౌండ్ అండి, పెద్ద సౌండ్. చూసారు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మా అమ్మ అయితే నన్నే చేయమంటది, బాగా చేస్తావమ్మ నువ్వు, కూర చేయమని చెప్పింది. అందుకని చెప్పి నేనైతే చేశానండి. ఇక్కడ చూసారా ఇంకా వర్షం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిందండి ఫుల్గా. 5 అయింది, దాదాపు 5:30 అండి. 5:30 నుంచి 7 వరకు నాన్ స్టాప్గా పడతానే ఉంది వర్షం అయితే ఫుల్గా అండి. వడగండ్లు ఇవన్నీ చూసి లాస్ట్లో చూపిస్తుంటాను చూడండి. మా బంక్ ఉంది కదా, ఆ బంక్ మీద నిన్నైతే టప అయితే పడుతున్నాయండి. మా పాప అయితే అస్సలు భయపడట్లేదు, చూస్తూ ఉంది. చూసారా, మా నాన్న ఎత్తుకొని ఉన్నాడు. బయటికి వెళ్దాం అంటుందండి, చలికి కూడా చల్లటి గాలి వస్తుంది. మా అమ్మ అరుస్తుంది. పంచలో ఉంటే మళ్ళీ లోపల తీసుకొచ్చాము. అంటే వర్షం అయితే ఉరుములు లేకుండా కురిసిందండి. ఇంకా రోజు నైట్ అయితే ఇంకా కరెంట్ మొత్తం తీసేసాడు. టైం అయితే 11కి ఇచ్చాడండి. దాదాపు 1 అవర్ పాటు కురిసింది. ఇంకా ఫుల్ బయట అయితే ఇంకా ఫుల్ వాటర్ అన్నమాట, నడవడానికి కూడా లేదండి, అట్లా ఉంది. ఇంకా చూసారా ఫుల్గా పడతానే ఉంది. ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి. గాలి వాన అనమాట, ఎప్పుడు చూడలేదండి ఆ విధంగా. చెట్లు ఇంక ఇవన్నీ పడిపోయాయి, అద్దాలు అట్లా పగలడం అట్లా జరిగిందండి. ఇక్కడైతే ఒక స్కూల్ ఉంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా వడగండ్లు అయితే చూపిస్తున్నాను, చిన్నవేనండి. పైనుండి పడేటప్పుడు ఏంటంటే అంటే పగిలిపోతాయి కదా. ఇక్కడ చూసారా ఫుల్ అయితే వర్షం పడతానే ఉందండి. మా పాప అయితే అసలు భయపడట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆమె అయితే. ఇంక ఇలా ఉంటుందండి నా డే మొత్తం అయితే ఇలా జరిగిపోయిందనమాట ఈరోజైతే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.